మొబైల్ కవర్స్ బిజినెస్ ని ఎలా మొదలు పెట్టుకోవాలి, దీనికి సంబంధించి ఎటువంటి రా మెటీరియల్ కావాల్సి ఉంటుంది, దీనికి సంబంధించి ఎలాంటి మిషన్స్ కావాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎంత పెట్టుబడి పెట్టాలి, వీటికి ఏమైనా లోన్స్ వస్తాయా, ఎలాంటి ప్లేస్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది, వీటిని ఎలా మార్కెటింగ్ చేసుకుని అమ్ముకోవాలి, అసలు కలర్ ప్రింటర్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఈ విషయాలు అన్నీ కూడా నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించి టర్న్ ఓవర్ అండ్ ప్రాఫిట్ ఈ రెండు విషయాలు కూడా మనం మాట్లాడుకుందాం. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, మొబైల్ కవర్ బిజినెస్, ఈ బిజినెస్ ని మీరు చాలా తక్కువ పెట్టుబడితోనే మొదలు పెట్టుకోవచ్చు. మీరు ఇంటి దగ్గర నుంచి కూడా మొదలు పెట్టుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే మనం చూస్తూ ఉంటాం కదా, షాప్స్, రోడ్ సైడ్, కమర్షియల్ ఏరియాస్ లో చాలా మంది కూడా మొబైల్ కవర్స్ ని ఒక స్టాల్ లాగా పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఆ విధంగా కూడా మీరు ఇంట్లోనే ప్రింట్ చేసుకొని బయట కూడా అమ్ముకోవచ్చు. లేదు మీ దగ్గర కనుక డబ్బులు బాగానే ఉన్నాయి అనుకున్నట్లయితే మీరు కనుక కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి వచ్చేసి మినిమం ₹1,00,000 అయితే మీరు పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు మెషిన్స్ కావచ్చు, ఆ రా మెటీరియల్ యొక్క క్వాలిటీ కావచ్చు, ఆ సైజ్ ని బట్టి మీరు ₹2,00,000 వరకు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు లోన్స్ కూడా మార్కెట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ముద్రా లోన్, దీన్ని మీరు అప్లై చేసుకుని లోన్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం, వీటికి సంబంధించి కొన్ని మిషన్స్ అయితే కావాల్సి ఉంటుంది. వాటిని సబ్లిమేషన్ ప్రింటింగ్ మెషిన్స్ అంటారు. సో సబ్లిమేషన్ ప్రింటింగ్ మెషిన్స్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కవర్ ని తీసుకుంటాం. ఆ కవర్ ని మొబైల్ కవర్ కేసెస్ అంటారు కదా, ఆ కవర్ ని తీసుకున్న తర్వాత దాని మీద ప్రింటింగ్ మనం చూస్తూ ఉంటాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మొబైల్ కవర్ చూపిస్తాను, చూడండి. ఈ కవర్ కి మనం చూస్తున్నట్లయితే ఫొటోస్ ఉన్నాయి చాలా. సో ఈ ఫొటోస్ అన్నిటిని కూడా ప్రింట్ చేస్తూ ఉంటారనమాట. దీన్ని సబ్లిమేషన్ ప్రింటింగ్ మెషిన్ లోనే మనం ప్రింట్ చేయగలం. సో ఈ మొబైల్ కవర్ ఏదైతే ఉంటుందో దీన్ని బల్క్ గా కొనుక్కోవాల్సి ఉంటుంది. దాన్ని రా మెటీరియల్ అంటాం. సో దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా నేను ముందు చెప్పబోతున్నాను. అయితే దాన్ని మీరు సబ్లిమేషన్ ప్రింటింగ్ మెషిన్ లో పెట్టేసి ఆ కలర్ ప్రింటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకొచ్చి దాని ద్వారా మీరు ప్రింట్ చేస్తే గనుక మీకు కావాల్సినటువంటి డిజైన్ అనేది ఈ యొక్క మొబైల్ కేసెస్ మీద ప్రింట్ అవుతుంది. సో దీన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క కవర్ మీరు కొనుక్కోవడానికి రా మెటీరియల్ ₹35 నుంచి ₹50 వరకు ఉంటుంది. కానీ దీన్ని మీరు ₹300 నుంచి ₹400 వరకు అమ్ముకోవచ్చు. అండ్ మినిమం వచ్చేసి ₹250 వరకు మీరు అమ్ముకోవచ్చు. సో చూసాం కదా. సో ఈ విధంగా సబ్లిమేషన్ ప్రింటింగ్ మెషిన్ అనేది మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇండియా మార్ట్, ట్రేడ్ మార్ట్ యొక్క ఆన్లైన్ వెబ్సైట్ లో దొరుకుతుంది. అదే విధంగా నేను ఎక్కడ దొరుకుతుందో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అక్కడ క్లిక్ చేసి మీరు ఈ యొక్క మెషిన్ ని మీరు కొనుక్కోవచ్చు. సో పెట్టుబడి వచ్చేసి మినిమం ₹1,00,000 వరకు ఖర్చు అవుతుంది. రా మెటీరియల్ ని డీలర్షిప్ దగ్గర నుంచి మీరు బల్క్ గా తీసుకొని రండి. తీసుకొచ్చిన తర్వాత ఈ మెషిన్ లో వాటిని పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి మరికొన్ని రా మెటీరియల్ అయితే కావాల్సి ఉంటుంది. అవేంటో చూడండి. ప్లెయిన్ మొబైల్ కేస్ కవర్స్, తర్వాత సబ్లిమేషన్ మౌల్డ్స్ అంటే సోప్ బిజినెస్ మనం చెప్పాం కదా, పిల్లలకి సోప్ బిజినెస్ సంబంధించి ఆ షేప్ లో కనుక కావాలనుకున్నట్లయితే మౌల్డ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఈ మౌల్డ్స్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మౌల్డ్స్ వచ్చేసి మీకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వుడెన్ ఉంటుంది, ఇంకోటి మెటల్ ఉంటుంది. సో వుడెన్ వచ్చేసి మీకు ₹200 వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే కనుక మెటల్ మౌల్డ్ అయితే మీకు ₹1,000 నుంచి ₹1,200 వరకు ఖర్చు అవుతుంది. ఆ తర్వాత ఇంక్ తీసుకోవాల్సి ఉంటుంది. సబ్లిమేషన్ పేపర్ కావాలి. ఆ తర్వాత కలర్ ప్రింటర్ ఒకటి కావాల్సి ఉంటుంది. కలర్ ప్రింటర్ వచ్చేసి మీకు A3 గానీ A4 గానీ మీ యొక్క డిపెండెన్సీ బట్టి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క కలర్ ప్రింటర్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే టీ షర్ట్స్ ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, పాలిథిన్ కావచ్చు, టీ షర్ట్స్, ప్లెయిన్ టీ షర్ట్స్, మీరు కాటన్ టీ షర్ట్స్ కొనుక్కొచ్చి సో వాటి మీద ప్రింట్ కూడా చేసుకొని ఒకేసారి 2 బిజినెస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం అయితే మొబైల్ కవర్స్ గురించి మాట్లాడుకుందాం ఫుల్ ప్లేస్డ్ గా. సో ఈ విధంగా ఈ యొక్క రా మెటీరియల్ ని ఖచ్చితంగా తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ఈ యొక్క సబ్లిమేషన్ ప్రింటింగ్ మెషిన్ వచ్చేసి మీకు ₹35,000 నుంచి మొదలవుతుంది మార్కెట్ లో. సో మినిమం. సో ఆ తర్వాత మీకు ఒక లార్జ్ స్కేల్ బట్టి, మీ యొక్క మెషిన్ సైజ్ ని బట్టి ₹1,00,000, ₹2,00,000 వరకు కూడా ఈ యొక్క మెషిన్స్ అనేవి మార్కెట్ లో మీకు అవైలబుల్ గా ఉన్నాయి. సో నేనైతే ఎవరైతే చిన్న స్కేల్ లో మొదలు పెట్టాలనుకుంటున్నారో, ఎవరైతే అర్జెంట్ గా బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నారో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాము, సో ప్రతి 3 నెలలకి, 4 నెలలకి, లేదంటే ఒక 6 నెలలకి ప్రతి ఒక్కరు కూడా మొబైల్ కవర్స్ ని మారుస్తూ ఉంటారు. ఎందుకంటే మొబైల్ కవర్స్ అనేవి ఎంత కాదనుకున్నా మొబైల్ కి ఒక సెక్యూరిటీని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వీటి యొక్క డిమాండ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. స్కోప్ ఆఫ్ ది మొబైల్ కవర్స్ బిజినెస్ కూడా ఎల్లప్పుడూ కూడా అలాగే ఉంటుంది. బల్క్ లో మీరు మొబైల్ కవర్స్ ని డీలర్షిప్ కుదుర్చుకొని అక్కడ నుంచి తీసుకోండి. తీసుకున్న తర్వాత వాటిని ఈ విధంగా ప్రింట్ చేసి మొబైల్ సంబంధించిన మోడల్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పో అనుకుందాం, ఆపిల్ అనుకుందాం, ఆ ఏదైతే లేటెస్ట్ మోడల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాపిల్ 16 ఉంది, 16 ప్లస్ ప్రో మ్యాక్స్, వీటన్నిటికి సంబంధించిన మోడల్స్ అనేవి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. అదే చెప్పాక ₹200 నుంచి, అది వుడెన్ అయితే 200 నుంచి 250, 300 ఉంటుంది. అదే కనుక మెటల్ అయితే 1000 నుంచి ₹1,200 వరకు ఉంటుంది అనమాట. సో ఈ యొక్క మోడల్స్ మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఆ యొక్క డిజైన్ కి సంబంధించి లేటెస్ట్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, లేటెస్ట్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ ఈ యొక్క మోడల్స్ ని తీసుకొని ఎప్పటికప్పుడు ప్రింట్ చేసుకొని ఆన్ ది స్పాట్ కనుక మీరు అమ్ముకోగలిగినట్లయితే మంచి లాభాలను మీరు పొందవచ్చు. అయితే ఏ బిజినెస్ కైనా సరే కూడా ఖచ్చితంగా కమర్షియల్ ఏరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
అండ్ ప్లేస్. సో స్పేస్ ఆఫ్ దిస్ డిజైన్ కి సంబంధించి మీకు ఒక 100 స్క్వేర్ ఫీట్ నుంచి 200 స్క్వేర్ ఫీట్ ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. అది మీ సొంత ప్లేస్ అయితే సూపర్, లేదు అనుకుంటే ఒక కమర్షియల్ ఏరియాలో మీరు ప్లేస్ ఎంచుకోండి. అది మీకు 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు మీకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐ మీన్ రెంట్. దాన్ని మీరు ఎంత కాదనుకుని వచ్చే లాభంతో మీరు కట్టుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా బిజినెస్ ని మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక కమర్షియల్ ఏరియా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ 100 నుంచి 150 స్క్వేర్ ఫీట్ ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మోల్డ్స్ తీసుకున్నారు, మెషిన్స్ తీసుకున్నారు, ప్రింట్ కూడా చేసేసారు లేటెస్ట్ డిజైన్స్ ని. వాటిని మీరు అమ్ముకోవడం అనేది స్పెషల్ అనమాట. సో అమ్ముకునే విధానం, సో కైండ్ ఆఫ్ మార్కెటింగ్ అనుకోవచ్చు, బ్రాండింగ్. సో క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్ కనుక మీరు ఇచ్చినట్లయితే మీకు బ్రాండ్ రికగ్నైజేషన్ రావడం జరుగుతుంది. సో బ్రాండ్ రికగ్నైజేషన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. సో మీరు తయారు చేసి ముందుగా ఏదైతే మొబైల్ షాప్స్ ఉన్నాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము కవర్స్ ఇస్తాము, సో మీరు కనుక మాతో టైప్ అవ్వండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకోండి. అదేవిధంగా అమెజాన్ సెల్లింగ్ పాయింట్, ఫ్లిప్కార్ట్ సెల్లింగ్ పాయింట్, వీటిలో కూడా మీరు మీ యొక్క మొబైల్ కవర్స్ ని అమ్ముకోవచ్చు. సో ఇందులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా జిఎస్టీ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క జిఎస్టీ లైసెన్స్ తీసుకున్నట్లయితే దాన్ని మీరు అమెజాన్ లో గానీ ఫ్లిప్కార్ట్ లో గానీ అప్లోడ్ చేసుకొని వాటిని మీరు అమ్ముకోవచ్చు అనమాట. సో దాట్స్ ఇట్ గైస్. సో దీనికి సంబంధించిన మార్కెటింగ్ వచ్చేసి మీరు మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడాను షేర్ చేయమని చెప్పండి, అందరినీ కూడా తీసుకొని యూజ్ చేసుకోమని చెప్పండి. అట్ ది సేమ్ టైం మార్కెట్ లో ఒకవేళ 300 రూపాయలు ఉన్నట్లయితే ఒక 20 to 50 రూపీస్ 30 రూపీస్ మార్జిన్ ని బట్టి మీరు చూసుకొని మీకు లాభం వస్తుంది అనుకున్నట్లయితే కొంచెమైనా తగ్గించడానికి మీరు ఇనిషియల్ గా ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అందరూ మీ వైపే వస్తారు. ఖచ్చితంగా మీకు ప్రమోషన్ జరుగుతుంది. అట్ ద సేమ్ టైం సేల్స్ కూడా బాగా జరుగుతాయి. సో అయితే ఎంత కాదనుకున్నా ఒక్క రోజుకి వచ్చేసి మీరు 10 కవర్స్, ఒక కవర్ వచ్చేసి 250 రూపాయలు మినిమం అనుకుందాం, కానీ అంతకంటే ఎక్కువ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఒక మినిమం ఒక్క రోజుకి 10 కవర్స్ అమ్మడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. అంటే ఒక రోజుకి మీకు 2,500 రూపాయల వరకు రావడం జరుగుతుంది. ఇందులో అన్ని ఖర్చులు, ఒక 10 కవర్లు తయారు చేయడానికి ఈజీగా మీకు ఒక 500 రూపాయల వరకు ఖర్చు అయింది అనుకుందాం. అంటే ఒక్క రోజుకి మీకు 2,000 రూపాయల వరకు లాభం మిగులుతుంది. అంటే నెలకు మీకు 30 into 2,000 60,000 రూపాయల వరకు ఖచ్చితమైనటువంటి లాభం వస్తుంది. టర్న్ ఓవర్ వచ్చేసి మీకు దగ్గర 75,000 రూపాయల వరకు రావడం జరుగుతుంది. సో గైస్, సో అర్థమైంది కదా మీ అందరికి కూడా ఈ బిజినెస్ గురించి. సో చాలా తక్కువ పెట్టుబడితో మినిమం 50,000 రూపాయలతో బిజినెస్ మొదలు పెట్టవచ్చు. అదే విధంగా మాక్సిమం 2 లక్షల రూపాయల వరకు మీరు బిజినెస్ ని తీసుకువెళ్ళవచ్చు. అంటే 2 లక్షల రూపాయలతో కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. అదే విధంగా రోజుకి 10 కేసెస్ కూడా మీరు అమ్మినా సో మంచి లాభాలు అయితే పొందుతారు. సో దట్స్ ఇట్ గైస్. ఇంకొకసారి షార్ట్ అండ్ స్వీట్ గా నేను ఒక చిన్న సమ్మరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మొబైల్ సబ్లిమేషన్ ప్రింటింగ్ బిజినెస్ ఆర్ మొబైల్ కవర్స్ బిజినెస్. సో దీనికి సంబంధించి పెట్టుబడి 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు అవుతుంది. దీనికి సంబంధించి మీరు ఒక జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక ఆన్లైన్ లో అమ్ముకోవాలనుకున్నట్లయితే దీనికి సంబంధించి 100 నుంచి 200 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. అది కూడా కమర్షియల్ ఏరియాలో మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ రా మెటీరియల్ సబ్లిమేషన్ ప్రింటింగ్ మెషిన్, అదేవిధంగా కలర్ ప్రింటర్స్, ఇంక్, సబ్లిమేషన్ మౌల్డ్స్, ఇవన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో దాట్స్ ఇట్. వీటన్నిటికీ కూడా దగ్గర 50,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. మినిమం గా మాక్సిమం అయితే 2 లక్షల రూపాయల వరకు. సో ఎంత కాదనుకున్నా ఒక రోజుకి మీరు 10 కవర్స్ అమ్ముకున్నా ఒక రోజుకి 2,500 రూపాయల వరకు టర్న్ ఓవర్ వస్తుంది. ఇందులో అన్ని ఖర్చులు పోగా 2,000 రూపాయల వరకు లాభం మిగులుతుంది. అంటే నెలకు మీకు ఈజీగా 60,000 రూపాయల వరకు లాభం మిగులుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేసేయండి. సో మీ అందరికీ కూడా ఈ బిజినెస్ గురించి అర్థమైందని చెప్పనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగులో చాలా బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ మీకు అవైలబుల్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీరు ప్లే స్టోర్ కి వెళ్ళి ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో 1200కు పైగా ఫార్మింగ్, బిజినెస్, మనీ రిలేటెడ్ కోర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో వాటిని మీరు నేర్చుకొని ఈ యొక్క బిజినెస్ ని కూడా మీరు మొదలు పెట్టుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ బిలో. సో మేము మీకు రిప్లై ఇస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.